ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన ఆర్థిక అవకతవకలపై విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తు కేసును కేంద్ర ప్రభుత్వం సంస్థకి అప్పగిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో ప్రకటించారు. ఈ నేపథ్యంపై కొత్త పరిణామం చోటు చేసుకుంది. కాళేశ్వరం అక్రమాలపై ఏసీబీ రంగంలోకి ఎంటర్ కావాల్సిందని నిర్ణయించబడింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో జరిగిన నష్టంపై వెంటనే సమగ్ర దర్యాప్తు జరపాలని విజిలెన్స్ డిపార్ట్మెంట్ సంచలన రేఖ రాసింది. కాంట్రాక్టర్ల నుంచి బాధ్యులు ఎలా లబ్ధి పొందారో సమగ్రంగా విచారణ జరపాలని విజిలెన్స్ అధికారులు లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. ఈ మేరకు విజిలెన్స్ రాసిన లేఖను ఏసీబీ డీసీ ఇవాళ సిఎస్ రామకృష్ణారావుకు పంపారు. ప్రభుత్వం అనుమతిస్తే కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏసీబీ విచారణను ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన ఆర్థిక అవకతవకలపై విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తు కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకి అప్పగిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో ప్రకటించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ దేవిక. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి బ్యారేజీ అక్రమాలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం అంటే తీసుకుంది. దీనికి సంబంధించి కాళేశ్వరం దర్యాప్తు కేసును సిబిఐకి అప్పగించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఏసీబీ కాళేశ్వరం సంబంధించిన అక్రమాలపై సమగ్ర దర్యాప్తుకు సిద్ధం చేసినట్లు కూడా తెలిసింది. దీనికి సంబంధించి ఇప్పటికే రేవంత్ రెడ్డి సిబిఐకి అప్పగించాలంటూ కూడా చేసినటువంటి పరిస్థితి. ఇకపోతే విజిలెన్స్ డిపార్ట్మెంట్ లో కీలకంగా సంబంధించిన లేఖలోని బాధ్యతాయుతులైనటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కూడా సూచనలు కూడా చేశారు. కాంట్రాక్టు సంబంధించినటువంటి నష్టావకాశాలు, లబ్ధిదారులకు సంబంధించినటువంటి విషయాలు సీరియస్ గా పరిశీలన చేయనున్నట్లు కూడా ఏసీబీకి ప్రభుత్వం అనుమతిస్తే నేరుగా దర్యాప్తు ప్రారంభించనున్నట్లు ఏసీబీ చెప్పింది. దీనికి సంబంధించి చూసినట్లయితే కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి ఆరోపణలకు సంబంధించి గత ప్రభుత్వంలో చేసినటువంటి కోట్లాది రూపాయలు ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయింది. దీనికి సంబంధించి సిబిఐ విచారణ చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిటీలో నిర్ణయం కూడా చేసి దీనికి పూర్తి స్థాయిలో అయితే తీర్మానం కూడా చేసి పంపడం జరిగింది. ఇకపోతే ఏసీబీ అధికారులు సంబంధించినటువంటి పూర్వపరాలు పరిశీలించి దర్యాప్తు అయితే కొనసాగించడానికి రంగం సిద్ధం చేశారు. ఇది కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి తాజా సమాచారం. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.